జరిగిన కథ. అదృశ్య కోట మాయమైపోయింది. మన పిల్లలు వచ్చిన ఫారినర్స్ ఆ కోటలోనే ఉండిపోయారు. ఆ తరువాత టు బీ కంటిన్యూడ్. ప్రస్తుతం కోటలో ఇరుక్కుపోయిన మన పిల్లలు అందరూ చాలా దిగులుగా కూర్చొనున్నారు. జోష్న ఇలా అంది, మనం ఏం చేద్దాంరా, ఈ కోటలోంచి ఎలా బయటపడతాం అంది జోష్న. అప్పుడు సన్నీ పైకి లేచి ఆవేశంగా, ఇదంతా నువ్వే చేసావు జోష్న, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటపడతామని అడుగుతున్నావు? చేసిందంతా నువ్వు చేసి. సన్నీ అలా అంటుండగా ప్రిన్స్ కూడా పైకి లేచి, అవునరా, ఇదంతా ఈ జోష్న వల్లే జరిగింది. ఇది అడ్వెంచర్ అనుకుంటే మనం ఇక్కడికి వచ్చే వాళ్ళమే కాదురా. నేను నా దగ్గర ఉండే కెమికల్స్ అన్నీ కలిపి ఏదో ఒక ప్రయోగం చేసి దీన్ని ఏ బల్లిగానో కుక్కగానో మార్చేస్తారా అని అంటూ ఇలా వాళ్ళు గొడవ పడుతుంటే అప్పుడు మహమ్మద్ పైకి లేచి, మీ గొడవ ఆపండి, మనం ఇక్కడ ఇరుక్కుపోయినాం, ఇక్కడ నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తుంటే మీ గొడవ ఒకటి, ఇక్కడ నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించండి, గొడవ పడడం కాదు అని ప్రిన్స్ అనగా హ్యాపీ కూడా అవును అని ప్రిన్స్కి సపోర్ట్గా మాట్లాడాడు. ఇలా వాళ్ళు కూర్చొని ఆలోచనలో పడగా అక్కడే ఇరుక్కుపోయిన ఫారినర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి, పిల్లలు, మీరు ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చారు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఫారినర్స్ మన గ్యాంగ్ని ప్రశ్నించారు. అప్పుడు మన గ్యాంగ్ భయపడుతూనే మేము ఈ ప్రదేశానికి ఎక్స్కర్షన్కి మా ఫ్రెండ్స్ టీచర్స్తో కలిసి వచ్చాం. మాకు అక్కడ ఉండే కోయిదొర మాకు చంద్రపౌర్ణమి కిరణాల గురించి అవి అమ్మవారి విగ్రహం మీద పడుతుంది అని కోయిదొర చెప్పాడు. ఆ కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలి అని అనుకున్నాం. అలా ఈ ప్రదేశానికి వచ్చాం. ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని చూసి మీ వెనకాలే ఫాలో అవుతూ ఈ కోటలోకి వచ్చాం అంకుల్ అని మన గ్యాంగ్ మొత్తం జరిగిన విషయం చెప్పారు. ఆ ఫారినర్స్ లీడర్ మన గ్యాంగ్ దగ్గరికి వచ్చి, ఎంత పనిచేస్తారు పిల్లలు, మీరు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. ఇప్పుడు చూడండి, ఈ కోట ద్వారాలు మూసుకుపోయి కోట అదృశ్యమైపోయింది. ఈ కోట ద్వారాలు తెరుచుకోవాలి అంటే మళ్ళీ 15 రోజుల వరకు ఎదురు చూడాల్సిందే. అప్పుడే మనం ఇక్కడ నుండి బయటపడగలం అని ఆ ఫారినర్స్ లీడర్ మన గ్యాంగ్తో అన్నాడు. అది విన్న మన పిల్లలు చాలా భయపడిపోయారు. తర్వాత ఆ ఫారినర్స్ లీడర్ మాట్లాడుతూ, మాతో పాటు వచ్చిన మా వాళ్ళు కొంతమంది కనిపించడం లేదు, మీరేమైనా చూసారా అని అడిగాడు. మన పిల్లలు కొంచెం తేరుకొని కొంచెం భయపడుతూనే, చూసాం అంకుల్, మీ వాళ్ళు చనిపోయి వాళ్ళ తలలు తెగిపోయి పడి ఉన్నాయి అంకుల్ అని మన గ్యాంగ్ ఆ లీడర్తో చెప్పారు. అది విన్న ఫారినర్స్ లీడర్, వాళ్ళు చనిపోయి ఉన్న ప్లేస్ చూపించండి అని అడిగాడు. అప్పుడు మన గ్యాంగ్ సరే అంకుల్ చూపిస్తాం రండి అని అన్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఆ చనిపోయి ఉన్న వ్యక్తుల శవాలు కాలి బూడిదై పడి ఉన్నాయి. అది చూసి మన పిల్లలు ఆ ఫారినర్స్ షాక్తో అలాగే నిలబడిపోయి చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆ షాక్ నుంచి తేరుకొని కొంచెం దూరం బాగా గమనించగా వాళ్ళకి ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారంకి నాగబంధంతో కూడిన ఒక తలుపు ఉంది. ఆ ద్వారంకి ఇరువైపులా పదునైన ఆయుధాలు అమర్చి ఉన్నాయి. ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి ఎవరైనా తలుపులు తెరవాలి అనుకుంటే ఆ ఆయుధాలు పదునైన కత్తులు ఎవరినైనా హతమార్చుతాయి. అది చూసి మన గ్యాంగ్ ఆ ఫారినర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. ఆ నాగబంధం ఉన్న తలుపు తెరవాలంటే ఆ నాగబంధం మచ్చ ఉండే 10 సంవత్సరాల బాలుడి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.
కేవలం ఆ నాగబంధం మచ్చ ఉంటేనే కాదు, ఆ ద్వారం తెరవాలంటే ఆ నాగబంధపు మంత్రం చదివితేనే ఆ ద్వారం తెరుచుకుంటుంది. కానీ ఈ రహస్యం మన పిల్లలకు, ఆ ఫారినర్స్కి కానీ తెలియదు. అందరూ ఆ ద్వారం వైపు నిరాశగా చూస్తూ ఉండిపోయారు. తర్వాత మధ్యాహ్నం అయ్యింది. ఫారినర్స్ వాళ్ళతో పాటు తెచ్చుకున్న ఎక్విప్మెంట్స్, గన్స్ ఆ ద్వారంపై ఎంత ఉపయోగించినా ఫలితం లేదు. అందరూ అలసిపోయారు. ఇంతలో మన పిల్లలు ఆకలి అన్నారు. వాళ్లకు కూడా ఆకలి వస్తుండడంతో వాళ్ళతో తెచ్చుకున్న కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చి మన పిల్లల ఆకలి తీర్చారు. మన పిల్లలు ఆ ఫారినర్స్ చాలా మంచివారు అని అనుకుంటున్నారు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని మన పిల్లలు వాళ్ళని అడిగారు. అప్పుడు వాళ్ళు, మేము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళం. మేము ఇతర దేశాలలో ఉండే పురాతనమైన విగ్రహాలు, వెనుకబడిన కోటలు, ఇలా వాటిని త్రవ్వి బయటికి తీసి గవర్నమెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటామని చెప్పారు. అది విని మన గ్యాంగ్ వాళ్ళని గుడ్డిగా నమ్మేశారు. వాళ్ళు ఇక్కడికి వచ్చింది ఆ కోటలోని అమూల్యమైన సంపద కోసం వచ్చారని తెలియదు. పాపం మన పిల్లలు వాళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారు. అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో రాత్రి అయింది. అందరూ పడుకుందాం అని విశ్రమించగా వాళ్ళకి పాములు బుసకొట్టే శబ్దాలు, కొన్ని భయంకరమైన వింత శబ్దాలు పెద్ద పెద్దగా వినిపిస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ పాము సౌండ్స్ ఏంటి? ఆ నాగబంధం విడిపోయిందా, లేక ఆ నాగబంధం నుండి పాములు బయటికి వచ్చాయా? మన పిల్లలు క్షేమంగా ఉంటారా? ఆ కోటలో ఏం జరగబోతుంది? మన పిల్లలు, ఆ ఫారినర్స్ చనిపోతారా? ఆ నాగబంధం మచ్చ మన పిల్లలలో ఎవరికైనా ఉందా? తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సింది. Bye listeners!